పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అన్నాటో విత్తనాలు చాలామంది పేరే వినుండరు. ఈ అన్నాటో విత్తనాల నుంచి ప్రకృతి పరంగా హాని లేని రంగులను ఉత్పత్తి చేసి ఆహార పదార్థాలలో వంటలలో కలుపుకోవటం వల్ల ఒక విధంగా మనం వంటకాలకు రంగు ఆకర్షణీయంగా తయారవటంతో పాటు అన్నటో సీడ్స్కి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్నాటో సీడ్స్ని విత్తనాలను నానబెట్టి పేస్టులా తయారు చేసి ఆహార పదార్థాలలో కలపటం వల్ల ఎర్ర రంగు, గులాబీ రంగు, కొన్ని సందర్భాల్లో పసుపు రంగు వచ్చే విధంగా చేయొచ్చు. వీటిని వేయించి పొడి చేసి సాలడ్లపై మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లపై మొలకలు కూడా పైన చల్లుకోవచ్చు. ఇది కొంచెం తీయగాను కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. అన్నాటో విత్తనాలు మనము తయారు చేసుకునే వంటకాలలో వినియోగించడం చాలా సురక్షితము, శ్రేయస్కరము. ఎటువంటి రసాయనాలు ఉండవు కనుక ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంట్లో అధికంగా పీచు ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ రంగు కేవలం రంగు కోసమే కాకుండా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. మొట్టమొదటిది, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి కంటి చూపు క్రమేణా మందగించే అవకాశం ఉంది. కంటి లోపల ఒక పొర, రెటీనా అనే పొర ఉంటుంది. ఆ రెటీనా పొరలో ఉండే రక్తనాళాలు అవి ఉబ్బటం వల్ల కానీ, రక్తనాళాలు చిట్లటం వల్ల కానీ ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి సమస్య వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి రెటీనా పాడవటాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. రక్తపోటు ఉన్న వాళ్ళకి రెటీనా అది పాడవటాన్ని హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటారు. ప్రస్తుతం దీనికి చికిత్సా విధానం కింద లేజర్ చికిత్సలు వాడుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన ఇంజెక్షన్లను రెటీనాలోకి ఇవ్వటం జరుగుతోంది. ఈ అన్నాటో సీడ్స్ విత్తనాలు వాడటం వల్ల రెటినోపతికి చక్కటి ఉపశమనం కలుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 2, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి టైఫాయిడ్, కలరా, కామెర్లు, టీబీ, గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు రాకుండా నిరోధిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్స్, మంకీ పాక్స్, జికా వైరస్సు, నిఫా వైరస్ లాంటి వైరస్సులు కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్ణాన్ని దూరం చేస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించేలా చేస్తుంది. ఇక 4, ఎముక పటుత్వాన్ని పెంచుతుంది. ఎముకలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు రాకుండా నివారిస్తుంది. వృద్ధాప్యంలో ఎముక పెళుసుదనం వల్ల నడుస్తూ నడుస్తూ తొంటి ఎముక ఇరిగిపోతుంది. దెబ్బ తగలకుండానే ఇరిగిపోతుంది. అటువంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. 5, గర్భవతులకు గర్భములో ఎదుగుతున్న శిశువుల యొక్క సౌష్ఠవ లోపాలను నివారిస్తుంది. అన్ని అవయవాలు సక్రమంగా ఏర్పడే విధంగా మెదడు, వెన్నుపాము, గుండె, కాలేయము, మూత్రపిండాలు సక్రమంగా ఏర్పడే విధంగా దోహదపడుతుంది. 6, కంటి చూపుని మెరుగుపరుస్తూ రేజీకటిని నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. 7, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తుంది.
వృద్ధాప్యంలో వచ్చే ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. వృద్ధాప్యంలో వెంట్రుకలు తెల్లబడిపోతాయి. ఈ అన్నాటో విత్తనాల వల్ల వెంట్రుకలు కూడా నల్లగా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. ఇక 8 పుండు మానే గుణం. పుండు త్వరితగతిన మానుతుంది. మానిన తరువాత కూడా మచ్చ పడదు. అలాగే ఒళ్ళు కాలినప్పుడు, ఒంటి మీద వేడి వస్తువులు, వేడి ద్రవం పడినప్పుడు బొబ్బలెక్కితే అవి కూడా త్వరగా మానుపడి మచ్చలు రాకుండా ఇది ఉపయోగపడుతుంది. అయితే అన్నాటో విత్తనాలను పేస్ట్ రూపాన తయారు చేసి పుండుపై, కాలిన గాయాలపై రాయవలసి ఉంటుంది. 9 గ్యాస్ ట్రబుల్. అధికముగా మద్యపానము, ధూమపానము చేస్తున్నవారు గంటకి కాఫీ, టీ తాగటం వల్ల గ్యాస్ ట్రబుల్, అసిడిటీ వస్తుంటుంది. అటువంటి వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ గ్యాస్ ట్రబుల్ని పూర్తిగా నివారించి పుల్లటి తేపులు, ఛాతీలో నొప్పి, కడుపులో మంట, నొప్పిని నివారిస్తుంది. 10 శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి శరీరంలో క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. కనుక మనము వండే వంటలలో శాకాహారమైన, మాంసాహారమైన, స్వీట్లలో రసాయనాలతో చేసిన రంగులను వినియోగించటము ద్వారా మనకి నరాల బలహీనత వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి, జీర్ణకోశ సమస్యలు వస్తాయి. కనుక అన్నాటో విత్తనాలు మనకి అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో వీటిని మనం పొందవచ్చు. అమెజాన్ లాంటి సంస్థల ద్వారా ఆర్డర్ పెట్టి పొందవచ్చు. కనుక మీరు ఎప్పుడైనా ఆహార పదార్థాలకు రంగు కావాలి అంటే అన్నాటో విత్తనాలను మాత్రమే వాడండి. మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన రంగులు ఎట్టి పరిస్థితులలో కూడా వాడవద్దు.